ప్రభువునందు ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలము సోదరుడు మౌలాలి ఇంటి దగ్గర ఏర్పాటు చేయబడిన ఈ కూడికకు మనము చేరివచ్చాము. ఇంతవరకు ప్రభువును కీర్తించుటలో, ఘనపరచుటలో ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 94వ కీర్తన. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18, 19 వచనాలు నేను చదువుతాను. నా కాలు జారెనని నేననుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు కెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. క్లుప్తముగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, మహిమా స్వరూపుడా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మహిమ, ఘనత, ప్రభావములు పొందుటకు యోగ్యుడవైన మా దేవా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సోదరి మద్దమ్మ గారు ఈ లోక యాత్ర ముగించి ఉండగా కుటుంబానికి కావలసిన ఆదరణ మీరు దయచేయండి. సోదరుడు మౌలాలి కొరకు, పెద్ద కుమార్తె వారి కుటుంబము కొరకు, చిన్న కుమార్తె కొరకు, కుమారుని కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని మీరు ధైర్యపరచండి, బలపరచండి. ప్రతి లోటును కూడా మీరు తీర్చండి. బిడ్డలకు మంచి భవిష్యత్తును మీరు దయచేయండి. తండ్రిగా, కాపరిగా, పోషకుడవుగా, యజమానుడవుగా, నాయకుడవుగా మీరు ఉండి కుటుంబమును మీ మార్గములో మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబానికి కావలసిన భద్రత, క్షేమము మీరు దయచేయండి. ఈ మధ్యాహ్న కాలము ఏర్పాటు చేయబడిన ఈ కూడికకు మమ్మను సమకూర్చినందుకై స్తోత్రములు. మీ గ్రంథములో నుండి మీ మాటలు చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని, మమ్మును మీరు దర్శించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలము మనము ఈ ప్రత్యేకమైన కూడికకు చేరివచ్చాము. ఈ కూడికలో మనము దేవుని గ్రంథములో నుండి ఆ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మనము కీర్తనల గ్రంథము 94వ కీర్తన
18, 19 వచనాలు మనం చదువుకున్నాము. ఆ 2 వచనాలలో భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవుడు ఎటువంటి దేవుడు అంటే బలపరచే దేవుడు. ఎటువంటి దేవుడు? బలపరచే దేవుడు. మాత్రమే కాకుండా భక్తుడు ఇంకొక మాట అంటున్నాడు. నా అంతరంగమందు విచారములు కెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. ఒకటి, నీ కృప నన్ను బలపరచుచున్నది అంటున్నాడు. రెండవది, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. మానవుని యొక్క జీవితములో ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి కదా. ఒకటి, బలము కావాలి. బలము ఎవరికి కావాలి? బలవంతులకు బలము అవసరము లేదు. మరి ఎవరికి కావాలి బలము అంటే, బలహీనులకు, సొమ్మసిల్లిన వారికి, కృంగిపోయిన వారికి, నీరసముతో ఉన్న వారికి బలము కావాలి. అందుకే ఆయన బలమునిచ్చే దేవుడు. రెండవది, నా అంతరంగమందు విచారములు కెచ్చగా అంటున్నాడు. అంతరంగములో విచారములు హెచ్చగా. హెచ్చగా అంటే పెరుగగా. విచారములు అంటే ఏమిటి? చింతలు, బాధలు, వేదనలు, దుఃఖములు, మనోవేదన, మనోదుఃఖము ఇవి ఎక్కడ ఉంటాయి? అంతరంగములో, మనస్సులో ఉంటాయి. అంతరంగములో, మనస్సులో దుఃఖము ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, చింతలు ఉన్నప్పుడు ఆ మనుషునికి నెమ్మది ఉండదు. కూర్చున్నా నెమ్మది ఉండదు. నడుస్తున్నా నెమ్మది ఉండదు. పని చేస్తున్నా నెమ్మది ఉండదు. కడుపు నిండా అన్నము తిన్నా నెమ్మది ఉండదు. ఈ చింతలు, ఈ బాధలు, ఈ వేదనలు ఇవి మానవుని పూర్తిగా కృంగదీయును. అయితే దీనికి పరిష్కారం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆయన ఎవరు చెప్పండి? బలవంతుడైన దేవుడు. రెండవది, నెమ్మదిని ఇచ్చే దేవుడు. మానవుడు దేనిని బట్టి బలమును కోల్పోయాడు అంటే,
మానవునిలో లోపము ఉన్నప్పుడు, మానవునిలో దేవునికి అయిష్టమైనవి ఉన్నప్పుడు, మానవునిలో దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నప్పుడు, మానవుడు తన జీవితంలో బలమును ఆటోమేటిక్‌గా కోల్పోతున్నాడు. పాపములను బట్టి ప్రతి మనుష్యుడు కూడా బలహీనుడే. భక్తుడైన పౌలంటాడు, మనము పాపులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనము అనీతిమంతులమై ఉండగా, ఇవి దేనిని బట్టి? పాపమును బట్టి మానవుడు అనీతిమంతుడు. పాపమును బట్టి మానవుడు భక్తిహీనుడు. పాపములను బట్టి మానవుడు దేవునికి శత్రువుగా ఉన్నాడు. అందుకే మానవునిలో ఉన్న ఈ భక్తిహీనతను తీసివేయడానికి, మానవునిలో ఉన్న ఈ అనీతి మంతమును తీసివేయడానికి, మానవునిలో ఉన్న ఈ పాపమును తీసివేయడానికి దేవుడే మానవుడుగా లోకానికి వచ్చెను. యేసు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి రాకమునుపు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకములో ఉన్నాడు. ఆయన మహిమలో ఉన్నాడు. ఆయన ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన పరలోకములో నిరంతరము ఆరాధన చేయబడుతున్నవాడు. అయితే తండ్రి తన కుమారునితో, కుమారుడా, సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకై నీవు లోకములోనికి వెళ్ళవలెను. యేసు క్రీస్తు ప్రభు ఆ పరలోకమును విడిచిపెట్టాడు, ఆ ఆరాధన విడిచిపెట్టాడు, ఆ మహిమను విడిచిపెట్టాడు, పరలోకమును విడిచిపెట్టి మానవుడుగా లోకానికి వచ్చాడు. ఎవరి కొరకు? నశించి నరకాగ్నికి వెళ్ళుచున్న ప్రతి పాపి అయిన మానవుని కొరకు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన అందరి కొరకై కలువరి సిలువలో బలిగా అర్పించబడెను కదా. ఎవరి కొరకు? అందరి కొరకు. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. పాపి అయిన ప్రతి మానవుని యొక్క ప్రాణము దేనికి సిద్ధముగా ఉంది? అగ్నిగుండమునకు సిద్ధముగా ఉంది. అగ్నిగుండములో ఏముంది? ఏముంది అగ్నిగుండములో? అగ్నిగుండములో అగ్ని ఉన్నది. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగములు అగ్నిగుండములు వేదన, పండ్లు కొరుకుట, బాధ, యాతన.
కదా. ధనవంతుడన్నాడు, నేను ఇక్కడ యాతన పడుచున్నాను. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? అగ్నిగుండములో ఉన్నాడు, పాతాళములో ఉన్నాడు, పాతాళములో బాధపడుతూ ఉన్నాడు. ఇంకా నా సహోదరులు ఉన్నారు, వారు ఈ స్థలమునకు రాకుండా వారి యొద్దకు సువార్తను ప్రకటించుటకు పంపించుమని ధనవంతుడు వేడుకొనుచున్నాడు. అగ్నిగుండము ఎంత ప్రమాదకరమైనది. చిన్న అగ్ని కణము మన శరీరం మీద పడితే తట్టుకోగలమా? చెప్పండి. శరీరం మీద ఎక్కడ పడినా బాధ పడిన చోటే ఉంటుందా? శరీరం అంతటికి ఉంటుందా? చెయ్యి మీద నిప్పు పడింది, బాధ ఎక్కడుండాలా? పన్నే చోటనే ఉండాల. కానీ బాధ ఎక్కడ తగులుతుంది? శరీరం అంతటికి తగులుతుంది. చిన్న నిప్పుకే మనం ఇంత బాధపడుతున్నామే, పాపుల కొరకై పాతాళము కనిపెట్టుకొని ఉన్నది. అందుకే దేవుని చేత నిర్మించబడిన ప్రతి మానవుడు పాతాళము నుండి తప్పించబడుట కొరకై దేవుడే మానవుడుగా లోకానికి వచ్చి ప్రతి మనుషుని కొరకై కలువరి సిలువలో తన ప్రాణమును పెట్టాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్యా నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయని వారిని పనిలలో, ఇంతయని వారిని పనిలలో ఎవరికి సాధ్యంబు కాదు. ఆయన ప్రేమ ఎంత విలువైన ప్రేమ! తన ప్రాణమును పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసముంచిన వారు రక్షింపబడుచున్నారు. రక్షించబడిన వారికి పరలోకములో స్థలము సిద్ధముగా ఉన్నది. ఈ మధ్యాహ్న కాలము ఈ కూడికలో చేరి వచ్చిన వారిలో నీవు రక్షింపబడి ఉన్నావా? నీ హృదయమును దేవునికి అప్పగించావా? నీ పాపములు ఆయన రక్తములో కడుగబడినవా? ఆలోచించుకొనుము. ఒకటి, ఆయన బలపరిచే దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. దేవుడు ఎటువంటి దేవుడు? నెమ్మదినిచ్చే దేవుడు. అలల వంటి శ్రమలు వస్తాయి, తుఫాను వంటి ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆయన ప్రతి పరిస్థితుల నుండి విడిపించి నెమ్మదిని ఇచ్చుటలో, ఆదరణ ఇచ్చుటలో ఆయన నీకు నాకు సరిపోయినవాడు.
ఎంత గొప్ప దేవుడు! ఆయన ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఒక 3 మాటలు నేను జ్ఞాపకము చేసి నేను ముగిస్తాను. ఒకటి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏది దేవుని వరము? రక్షించబడుటయే దేవుని వరము. రక్షణ అనున్నది దేవుని యొక్క వరము. రక్షణ అనేది దేవుని యొక్క స్వాస్థ్యము. రక్షణ అనేది దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన వరము. ఈ రక్షణ కొరకై యేసు క్రీస్తు ప్రభు కలువరి సిలువలో బలిగా అర్పించబడెను కదా. కలువరి సిలువలో ఆయన దూషించబడెను, హేళన చేయబడెను, పిడిగుద్దులు భరించెను, ముఖం మీద ఉమ్మివేశారు, కళ్ళకు గంతలు కట్టి పిడిగుద్దులు గుద్దారు, తల మీద ముళ్ళ కిరీటము, భారమైన సిలువను మోసుకుంటూ అని యెరూషలేము వీధులలో వెళుతూ ఉన్నాడు. ఒకవైపు భారమైన సిలువను మోసుకొని వెళుతూ ఉన్నాడు, మరి ఒక వైపు ఆయన శరీరం మీద కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ఎవరి కొరకు? నశించిన వారిని రక్షించుట కొరకై, పాపులను రక్షించుట కొరకై, పరలోక రాజ్యమునకు చేర్చుట కొరకై ఆయన కలువరి సిలువలో బలిగా అర్పించబడెను. ఆయన బలి అర్పణలో నుండి నీకు నాకు అనుగ్రహించబడినదే రక్షణ. ఇప్పుడు దీనిని చాలా తేలికగా తీసేస్తున్నారు. రక్షణ ఏముందు లేని ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు 10 మంది కన్యకలు వచ్చారు కదా. అమ్మా జాగ్రత్తగా వినండి. పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు 10 మంది కన్యకలు వచ్చారు. 10 మంది దగ్గర సిద్ధులు ఉన్నవి, 10 మంది దగ్గర దివిటీలు ఉన్నవి, 10 మంది దగ్గర నూనె ఉన్నది. కానీ పెళ్లి కుమారుడు వచ్చేసరికి 5 మంది మాత్రమే లోపలికి వెళ్ళారు. వారిని ఏమంటున్నారు? బుద్ధిగల కన్యకలు. లోపలికి వెళ్ళిన తర్వాత పెళ్లి కుమారుడు తలుపు వేశాడు. అయ్యా అయ్యా, మేము కూడా లోపలికి వస్తామంటే, మీరెవరో నేను ఎరుగను. వారు కనిపెట్టుకొని ఉన్నారు. వారి యొక్క దివిటీలు ఉన్నవి, వారి యొక్క సిద్ధులలో నూనె ఉన్నది. కానీ లోపలికి వెళ్ళిన వారు సంతోషముతో ఉన్నారు, వెలుపల ఉన్నవారు
దుఃఖముతో ఉన్నారు. రక్షించబడితివా, పరలోకములో ప్రభువుతో సదాకాలము ఉంటావు. రక్షణ లేకపోతే విడువబడి నిత్య నరకాగ్నికే వెళుతావు. కాబట్టి రక్షణ అన్నది దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన స్వాస్థ్యము. రెండవది 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 50వ వచనములో 50వ చరణము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఒకటి, రక్షణ దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యము. అది దేవుని యొక్క వరము. దేవుని కృపను బట్టి ఆ రక్షణ మనకు అనుగ్రహించబడింది. మరి రక్షించబడిన తరువాత దేవుని యొక్క సన్నిధిలో సాగి వెళుతూ ఉన్నప్పుడు తొందరలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. కానీ ప్రతి పరిస్థితులలో కూడా మనలను ఆదరించేది ఏమిటి? వాక్యమే. వాక్యమే. వాక్యమును మనము జాగ్రత్తగా వినాలి. వాక్యమునకు మనము లోబడాలి. వాక్యమునకు విధేయతను చూపాలి. వాక్యమును హృదయములో భద్రము చేసుకోవాలి. వాక్యమును మనము నెమరు వేసుకోవాలి కదా. ఆ దేవుని యొక్క దూత చెప్పిన ప్రతి మాటలు కూడా మరియా తన హృదయములో భద్రము చేసుకున్నది. వాక్యమును హృదయములో భద్రము చేసుకుంటే నీవు క్షేమంగా ఉంటావు, నీ కుటుంబము క్షేమముగా ఉంటుంది, నిన్ను అనుసరించుచున్న వారు కూడా క్షేమంగా ఉంటారు. కాబట్టి వాక్యము మనకు నెమ్మదిని ఇస్తుంది. దుఃఖం వచ్చిందా, కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, నువ్వెక్కడికి రావాలి? వాక్యము యొద్దకు రావాలి. వాక్యమును చదివించుకోవాలి. వాక్యమును చదివించుకోవాలి. వాక్యము మనకు నెమ్మది ఇస్తుంది. ఒక మాట నేను జ్ఞాపకము చేసి నేను ముగిస్తాను. 119వ కీర్తన 119వ కీర్తన 77వ చరణములో లేక 76వ చరణములో, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. దేవుడు రక్షణ ఇచ్చువాడు, దేవుడు నెమ్మదిని ఇచ్చువాడు, దేవుడు ఆదరణ ఇచ్చువాడు. ఇవన్నీ ఆయన కృపలో నుండి మనకు ఇవ్వబడుతున్న శ్రేష్టమైన ఈవులు. ఏమిటి? ఒకటి రక్షణ, రెండవది నెమ్మది, మూడవది ఆదరణ. ఆదరించే దేవుడు మనకున్నాడు, ధైర్యపరిచే దేవుడు మనకున్నాడు, ఓదార్పునిచ్చే దేవుడు మనకున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని ఎవరంటున్నారు? కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు. కాబట్టి
ఆదరించే దేవుని, ధైర్యపరిచే దేవుని, ఓదార్పునిచ్చే దేవుని, నెమ్మదినిచ్చే దేవుని మనము గట్టిగా పట్టుకోవాలి. ప్రభువా, నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు, నీ వెంటే నేను నడుస్తాను. కాబట్టి ప్రియులారా, చేరి వచ్చిన వారికేమి, ఈ కుటుంబానికేమి దేవుడు ఆయన కృపలో నుండి రక్షణ, భద్రత, క్షేమమునిచ్చువాడు. రెండవది నెమ్మదిని ఇచ్చువాడు. మూడవది ఆదరణ ఇచ్చువాడు. ఎన్ని కష్టాలు కలిగినను, ఎన్ని నష్టాలు కలిగినను, ఎన్ని కష్టాలు కలిగినను, ఎన్ని నష్టాలు కలిగినను, నా జీవిత కాలమంతా నిన్నే పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్నే పాడి స్తుతించెదను. యేసే నా పరిక